ఈరోజు క్లాస్లో మనం తమాషా పదాలు లేదా బ్రహ్మక పదాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మక పదాలు లేదా తమాషా పదాలు అంటే ఏ వైపు నుంచి చదివినా ఒకేలాగా ఉండే పదాలను బ్రహ్మక పదాలు లేదా తమాషా పదాలు అంటారు. ఇప్పుడు మనం కొన్నిటిని చూద్దాం. పు లు పు, ఈ వైపు నుంచి పు లు పు. కి టి కి, కి టి కి. కందకం కందకం. టమోటా టమోటా. నవీన నవీన. తన్యత తన్యత. మడిమ మడిమ. జలజ జలజ. ఇలాగా ఇటువైపు నుంచి చదివిన ఒకే పదం రావాలి, ఇటువైపు నుంచి చదివిన ఒకే పదం రావాలి. ఇలాంటి పదాలని భ్రమక పదాలు అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన పదాల్లో అన్నీ ఏ వైపు నుంచి చదివినా ఒకే పదం వస్తుంది. ఎడమ వైపు నుంచి చదివిన ఒకే పదం, కుడి వైపు నుంచి చదివిన ఒకే పదం. మహిమ మహిమ. విరివి విరివి. ముఖము ముఖము. కోలుకో కోలుకో. నందనం నందనం. కంచుకం కంచుకం. గునుగు గునుగు. కునుకు కునుకు. ఇలాంటి పదాలనే తమాషా పదాలు లేదా భ్రమక పదాలు అంటారు. ముత్యము ముత్యము. సమోసా సమోసా. మామ మామ. సరస సరస. నందనం నందనం. సంతసం సంతసం. వికట కవి. ఇవి 4 అక్షరాలతో 5 అక్షరాలతో భ్రమక పదాలు. వికట కవి వికట కవి. ఈ వైపు నుంచి చదివిన వికట కవి, ఆ వైపు నుంచి చదివిన వికట కవి. కడనడక కడనడక. మందారధామం మందారధామం. పాలు తెలుప పాలు తెలుప. జంబీర బీజం జంబీర బీజం. వినమని మనవి వినమని మనవి. ఇవి భ్రమక పదాలు. మీరు కూడా మీకు తెలిసిన భ్రమక పదాలను ఇంకా కొన్ని రాయండి.